జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి అని చెప్తూ ఉంటారు. ఆయన పక్షపాతి కాదు, కక్షపాతి అని ఇవన్నీ చూస్తూ ఉంటే క్లియర్గా ఎవిడెన్స్తో సహా ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటున్నామంటే చూడండి, ఇది చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కాంబినేషన్తో టిట్కో ఇళ్ళు ఎన్ని కట్టారో చూడండి. ఈ బిల్డింగ్ క్వాలిటీ చూడండి, అంత సిమెంట్ తోటి. అంటే పేదవాళ్ళకి ప్రైవేట్ హౌసెస్ ఎలా అయితే కడతారో అంత క్వాలిటీ తోటి 40 అడుగుల రోడ్లు వేసి మంచి ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్న కంపెనీస్ కాంట్రాక్ట్ ఇచ్చి కట్టే వాటిని కనీసం ఇవ్వకుండా వీటిని ఇట్లా పాడుబడ్డ బంగ్లాలాగా తయారు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెంటని ఇచ్చారు, అంటే 50 గజాలు, ఒక మంచం కూడా పట్టదు. ఈ ఇళ్ళు మినిమం 300 గజాలు. 300 గజాలకి ₹1 కూడా తీసుకోలేదు. 500 రూపాయలే వాళ్ళు కంట్రిబ్యూట్ చేయాల్సింది. అదే 400 గజాలు ఉన్న ఇళ్ళకైతే కొంత ఒక 50,000 ఇంత ₹1,00,000 వాళ్ళని ఇవ్వమన్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు ఆయన గవర్నమెంట్ వస్తే 50% సబ్సిడీ ఇస్తా అన్నారు. అవి లేదు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, వాళ్ళకి ఇళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు అప్పులు పాలై ఉన్నారు. ఈ ఇళ్ళు ఇచ్చుంటే ఇందులో ఉండే వాళ్ళకి, ఈ ప్రాంతంలో వాళ్ళకి నెలకి 5,000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 60,000 రూపాయలు. ఈ 5 సంవత్సరాల్లో ఎంత 3 లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి మిగిలే. ఉట్టిగా ఇట్లా పడేసి కూర్చోబెట్టారు. ఇన్ని లక్షల రూపాయలు వాళ్ళకి నష్టం జరిగే విధంగా. మరి ఇక్కడ ఒక పండగ వాతావరణంతో పిల్లలంతా ఆడుకుంటా కుటుంబంతో చక్కగా ఉండాల్సిన ఈ ప్రాంతాన్ని మీకు ఏ కారణంతో ఇవ్వలేదు? అసలు మీరు మనుషులేనా? మీలాంటి వాళ్ళకి మళ్ళీ ఓట్లు అడిగే హక్కు ఉందా? ఇది చూసేవాళ్ళు అందరూ ఎక్కడ, మీరు దేశ విదేశాలు ఎక్కడ ఉన్న వాళ్ళంతా చూడండి. ఈ దుర్మార్గం ఎంతటి దుర్మార్గం అంటే, కేవలం ఒక వ్యక్తికి పేరు వస్తుందని చెప్పి కొన్ని వందల మంది పేదల జీవితాలని ఎలా ఆడుకుంటున్నారో మీరు చూడండి. ఇది పరిస్థితి, ఇది దుర్మార్గం. అందుకే మమ్మల్ని వీటిని చూస్తూ ఉంటే మా కడుపు రగిలిపోతూ ఉంది.